నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కుజుడి యొక్క మార్పు వల్ల అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, కుజుడు మారాడు కరెక్టే, కానీ ఎక్కడికి మారాడు కుజుడు? అంత క్రితం ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు చూసినట్లయితే కనుక 5th హౌస్లోకి వెళ్ళాడు. అయితే టెన్షన్స్ కామన్, టెన్షన్స్ అనేది కామన్. ఎలాంటి టెన్షన్స్ అంటే పిల్లల గురించి టెన్షన్స్, తర్వాత ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు మాట అమ్మచ్చుట, ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు ఏదో అంటారు, మనం టపక్కన ఆన్సర్ ఇచ్చేస్తే కోపాలు వస్తాయి. ఆ విధమైన టెన్షన్స్. కానీ మంచి రోజులైతే ప్రారంభమైపోయాయి. మంచి రోజులైతే ప్రారంభమైపోయాయి. ఎలా ప్రారంభం? అది ఏ విధంగా అంటే అర్ధాశ్రమ కుజదోషం తొలగిపోయింది. కుంభరాశి వారికి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ, అర్ధాశ్రమ కుజ దోషంతో వీళ్ళు తలకాయ నొప్పి పడి తల పట్టుకుని ఉన్నారు. అట్లాంటిది మొత్తం కుజుడు 5th హౌస్లోకి వెళ్ళిపోయాడు. దానివల్ల ఏంటంటే లాభం, అర్ధాశ్రమ కుజ దోషం పోయింది. కానీ కొంచెం పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి ఎవరితోన్నా కొంచెం వాదోపవాదాలు అలాంటివి చేసేటప్పుడు నాలుకని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించగలరు మీరు. ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే కనుక చదువులో రాణిస్తారు. ఇదివరకటి కంటే చదువులో స్పీడ్ అవుతారు పిల్లలు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగాలు అద్భుతం. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కుటుంబంలో కూడా మంచి మార్పులమ్మా. ఇదివరకు ఏంటంటే ఏదో ఒకటి చిన్నదో పొన్నదో మాట అనుకోవడాలు, మూతులు ముక్కులు పక్కకు పెట్టుకోవడాలు, ఆ తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడుకోవడాలు, సర్లే ఏం చేస్తామని అడ్జస్ట్మెంట్లు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కనుక అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించేస్తారు, మనం అవతలి వాళ్ళని ప్రేమించేస్తాం. కుటుంబంలో ఐకమత్య ధోరణి అద్భుతంగా పెరుగుతుంది. అయితే మరి వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయంటారా? ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా. ఆరోగ్య విషయంలో అన్ని విధాలా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ 16 తర్వాత అనారోగ్య పరిస్థితులు వచ్చే సూచన ఉంది. కారణం అష్టమ సూర్య భగవానుడు అవుతాడు ఇప్పుడు. అందువలన అప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే కనుక ఏ విధమైనది లేదు. కానీ అప్పుడు కొంచెం జాగ్రత్త, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, వినడం, ఇలాంటివి చేసుకుని కొంచెం మంగళవారం పూట మంచిగా మనము ఓం సాం శరవణ భవాను 108 టైమ్స్ చేసుకుని ముందుకు పడితే పంచమంలో కుజుడు కూడా ఇబ్బందులు ఏమి పెట్టడు. ప్లస్ వీళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది. మంచి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రయత్నం మంచిగా ఫలించే విధానం కనపడుతుంది. అందువల్ల దుర్గాదేవిని ఎక్కువ పూజించండి. దుర్గాదేవిని ఓం దుర్గాయ నమః అనుకుంటూ, కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే ఈ యొక్క అమ్మవారి యొక్క ఏదైతే ఉందో గాయత్రి మంత్రం, ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు అనుకోవడం వల్ల కూడా కుజుడు పరంగా అడ్డంకులు ఏమీ రాకుండా ముందుకు పడతారు. అయితే అమ్మా, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మరి ఇంకా అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే కాలం వచ్చేసింది. అయిపోయింది. మీకు జరగాల్సినటువంటి అవన్నీ అయిపోయాయి. గత సెప్టెంబర్ 26 నుంచి మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మెట్లు ఎక్కడానికి రెడీ అయిపోయారు మీరు. అందువల్ల ఆ విషయంలో ఏ విధమైన డోకా లేదు. అందువలన మీరు చూసినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఆనందంగా మీరు ముందుకు వెళ్ళండి. అయితే అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మరి ముఖ్యంగానమ్మా మెయిన్ ఏంటంటే కనుక ప్రతి విషయంలోని కూడా సర్ప సూక్తం వినడం. ఆ తర్వాత రెండవది ఏంటంటే కనుక ఈ యొక్క మంగళవారం ఎప్పుడు కూడా కుజహోర ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 7 గంటల వరకు. ఆ టైంలో ఎవరైనా పేదవాళ్ళకి అన్నం అంటే భోజనం పొద్దునే వండలేం కాబట్టి
స్వయం పాక దానం చేయండి. హ్మ్. అనేది కాస్తని బియ్యం, కాస్త కందిపప్పు, ఎర్రగా ఉండేటటువంటి క్యారెట్లు, తర్వాత బీట్రూట్లు, ఇలాంటి కూరలు, ఎర్ర తోటకూర, హ్మ్. ఇలాంటివన్నీ పెట్టి ఉప్పు, పప్పు, చింతపండు అన్నీ పెట్టి ఎవరికైనా దానం చేయండి. అద్భుతమైనటువంటి పరిహారం ఇది. మంచి పరిహారం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.